హలో మమ్మీ. హలో. ఇంకా నేను ఎలాంటి వాళ్ళతో అవును మరి. తల్లికి తగ్గ కూతురు కదా. సరే కూతురికి తగ్గ తల్లి చెప్పాలని ఉంది. ఏంటిది? ఇది రావట్లేదు. రావట్లేదా? ఏం జరిగిందంటే ఇది ఒక్కొక్కటి ఇద్దరిద్దరం చేసుకుందాం అనుకున్నాం కదా, ఎక్కువ పిండి వేసిన అతికింది. బాటిల్ పెయింట్ చూపలేదు. చూడు బాటిల్, మట్టి బాటిల్ బాగుంది కదా. మట్టి బాటిల్ పెయింట్ కూడా వేసారు. బాగుంది. అప్పుడప్పుడు అన్ని అట్లా కాదు మమ్మీ. ఆ కింద ప్లేట్ది తీస్తా కొంచెం బాగా గట్టిగా చాలాసేపు ఉడికినట్టుంది. ఇవ్వాలి మనం చాలాసేపు పెట్టినాం కదా. అయ్యో పట్టుకో. ఇంకా పట్టుకోలేదు. భలే పని అయిందిగా. వస్తుంది మమ్మీ. నేను దీనా వస్తుంది లేదా పెట్టుకుని తీస్తాను. మమ్మీ ఏమంటారు, మమ్మీ పనితనం చూద్దాం గైస్. రావు దవడలు పలుకుతాయి. ఇదేంది నాకెందుకు రావు? బాగున్నావు కదా. ఇది షేర్ చేస్తా ఇద్దరికి. అలా కొంచెం చాలు, అంత వద్దు. బాగుంది అసలు, సూపర్ ఉంది ఇడ్లీ. చూపెట్, ఇంత పెద్ద ఇడ్లీ కదండి. బాధగా ఉంది. ఎందుకు తినేటప్పుడు ఎందుకు బాధ? ఇక తింటూనే ఉండాలి. బాధలు ఉన్నాయి, కష్టాలు వస్తూనే ఉంటాయి. అని చేయాలంటే ఈ కొంచెం బాధ వరకు చాలు. బట్ మమ్మీ మొత్తం వేస్తుంది. గారెలు ఎవరు తినాలి? గారెలు కూడా తేపో. తర్వాత ఇంకేంటి మరి చెప్పాలి, మీరే చెప్పాలి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇవి ఆవిరికుడు అంటారు కదా, ఆవిరికుడు పాత్ర అన్నమాట. అది ఆ పాత్ర, కానీ పిండి మాత్రం ఇడ్లీ పిండి. అయితే ఇది ఇడ్లీ పాత్ర మా ఇంటి దగ్గర ఉంది. ఇంకా అయినా అవి కూడా ఇడ్లీ పాత్ర అంటే మాకు మినిమం ఒక వాయి వేయాలి, మళ్ళీ ప్లస్ ఇంకా 2-3 ఇంకా 2 ప్లేట్లు 3 ప్లేట్లు వేయాలి. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్లే కదా, బీటెక్ పిల్లలు కదా. ఇక ఇట్లా మాకు సరిపోదు, వేస్ట్ టైం అని ఇందులోనే 2 టైమ్స్ వేసుకున్నాం అనుకో. ఇందులో తలా ఒక ప్లేటు, ఇందులో ఒక పెద్ద ఇడ్లీ ఒకటి, తలా ఒకటి అయితే నలుగురికి 4 సరిపోతాయి. అందుకే నేను దీన్నే వాడుతున్నాను. ఇంకా అందులో మళ్ళీ క్లాత్ మీద ఉడుకుతున్నాయి కదా ఇడ్లీలు. చాలా మంది ఎక్కువ తినాలని అనుకుంటారు కదా, అంటే పెద్ద కడుపున్న వాళ్ళకి చాలా ఎక్కువ పడతాయి ఇడ్లీ. అలాంటి వాళ్ళకి ఇట్లాంటివి పెట్టాలి తెలుసా, ఎందుకంటే ఊరికే చేయాలన్నా ఇబ్బంది అయింది కదా. కొంచెం మంది అయితే అమ్మ సీతమ్మ నాయనమ్మ రామ్మాయి అమ్మోళ్ళు అయితే ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉండేది అప్పుడు. పాప వాళ్ళ చాకరీ చాలా మంది చేసి పెట్టారు. ఒక్కొక్కళ్ళకి 20 ఇడ్లీ అట్లా పెట్టేదంట. వాళ్ళు మొన్న కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు గ్రేట్ కదా. మనం ఇప్పుడు మనమే వండుకొని మన పిల్లలు పెట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరి పిల్లలకి, అక్క చెల్లెల పిల్లలకి అందరికీ అట్లా మంచిగా అన్ని ఇడ్లీ 3 వాయిలు 4 వాయిలు చేసేదట. ఎట్లా చేసేదో ఏమో, నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇందాక చెప్తుంటే మొన్న నేనైతే అసలు బాధపడ్డా చాలాసేపు. మన పిల్లలు మనమే చేసుకోలేకపోతున్నాం. బాగుంటుంది చూడు. ఇందాక నాకు గారె కంటే ఆ ఇడ్లీలే పోసిమాలే, ఎందుకంటే అవి మరీ గట్టికుంటే తిరుపతి కావట్లే. ఏం మంచిగుంది. లక్కీ రా. ఓకే గైస్, బాయ్ మా. చూపెట్టి రైస్ చూపెట్టాలి. మన రైస్ కూరలు ఇవి చూపెట్టవా? లంచ్ బాక్స్ మీరు ఏం కూర? మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ అంటున్నావా? ఏమంటున్నావు? ఏదో అనబోయే లక్కీకి కూర, మా తమ్ముడికి. గైస్, అన్నం కంపేర్ చేయండి. ఈ బాక్స్లో అన్నం ఎక్కువ ఉంటుంది. కూర కంపేర్ చేయండి, ఆ బాక్స్లో కూర ఎక్కువ ఉంటుంది. మా తమ్ముడికి తక్కువ అన్నం అంటే ఆ అబ్బాయి తిండు, కొంచెం అన్నం పెట్టి ఎక్కువ కూర వేస్తుంది. ఎందుకంటే కూర ఎందుకు ఎక్కువ
తింటాం మేము. ఓకే ఓకే నాకు కూర చూడు. ఓకే, వాడు కూర ఎందుకు ఎక్కువ వేస్తున్నా చెప్పు, దానికి కూడా అర్థం ఉంటుంది కదా. అబ్బాయి కదా, ఏమంటారు అబ్బాయిలు కదా, ఎక్కువ కడుపు ఉంటుంది, కూర సరిపోదు మన తిండు ఎవరి కూరలు అని ఇంటెన్షన్ తో మా మమ్మీ వేస్తుంది. అదే నేనైతే ఎక్కడ పడితే అక్కడ తింటా అని మా అమ్మ. అవును, నువ్వు మరి మీ ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ మీరు తలా వాళ్ళది వేసుకుంటావు, నీది వేస్తావు. మరి ఈయన ఒక్కడు ఉంటారు కదా, కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ తిన్నాడు. ఆయన ఒక వెరైటీ. అందరు అది నచ్చినది, నాకు అసలు నచ్చదు, అది ఆయన స్టైలు. ప్రవాస్ బాయ్ మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మర్చిపోకండి. ఆ గంట సింబల్ ఎందాకేదో చెప్తే కానీ బెల్ మర్చిపోవద్దు బిగులు. బెల్ మర్చిపోవద్దు బిగులు. బాయ్ 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 బాయ్.